వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సో బర్డ్ ఫ్లూ ఎక్కువగా కేసులు వస్తున్నాయని చెప్తున్నారు. ఎక్కువగా కోళ్ళు చనిపోతున్నాయి ఆంధ్రాలో అంటున్నారు. పూణేలో కూడా కోళ్ళు చనిపోయాయని చెప్తున్నారు. అయితే అసలు ఏంటి బర్డ్ ఫ్లూ? ఎలా వస్తుంది? రాకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మరి చికెన్, ఎగ్స్ తినొద్దని చెప్తున్న నేపథ్యంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి? వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు వెంకీస్ హ్యాచరీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజర్. సో వెంకీస్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ మేనేజర్ డాక్టర్ కే ఆనంద్ గారు ఉన్నారు. వారితోనే అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్ జనరల్గా బర్డ్ ఫ్లూ గురించి వింటూ ఉన్నాము. మీరు ఎగ్ ప్రొడక్షన్లో మీరు నంబర్ 1గా ఉన్నారు. సో బ్రీడ్ కూడా పంపిస్తూ ఉంటారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు? మీరు ఏమైనా దీని గురించి ఈ మధ్య కాలంలో విన్నారా దీని గురించి? ప్రతి సంవత్సరం అంటే మీకు సీజన్ మారుతున్నప్పుడు, ఎస్పెషలీ వింటర్ నుంచి సమ్మర్ సీజన్ వస్తున్నప్పుడు బర్డ్స్ ఎంతో కొంత స్ట్రెస్ అవుతాయి. బర్డ్ ఫ్లూ అన్నది మీకు జనరల్గా కోల్డ్ వెదర్లో మీకు కనపడుతుంటుంది. సో మనకి జనవరి ఫిబ్రవరి నుంచి మార్చ్లో వచ్చే టైం లోపల టెంపరేచర్ పెరిగేటప్పుడు కొన్ని బర్డ్స్లో స్ట్రెస్ అయ్యి మీకు అక్కడక్కడ ఫ్లూ సిమ్టమ్స్ మనకి హ్యూమన్ బీయింగ్స్ కన్నా సరే లేకపోతే బర్డ్స్ కన్నా సరే రెండింటికి కనపడడానికి అవకాశం ఉంది. అలాగే ఈ సంవత్సరం కూడా మనకు స్టార్ట్ అయింది, మనకు వెస్ట్ బెంగాల్ నుంచి స్టార్ట్ అయిందండి. వెస్ట్ బెంగాల్, ఒరిస్సాలోనూ కనపడింది. అంటే దీనిలో 2 రకాల ఫ్లూస్ ఉన్నాయి. ఒకటేమో లో ప్యాథోజన్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటాము, రెండు హై ప్యాథోజన్ అంటాం. లో ప్యాథోజన్లో జనరల్గా మీకు కనపడుతూ ఉంటుంది, దానివల్ల పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు. హై ప్యాథోజన్ అన్న వాళ్ళకు గవర్నమెంట్ వారు ఏంటంటే ఇప్పటిదాకా పాలసీ, రేపు పొద్దున మనుషులకు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఏమన్నా కనపడితే వెంటనే దాన్ని డిటెక్ట్ చేసి మనం ఫామ్స్ కోల్డ్ క్లియర్ చేయాలని వాళ్ళ ఆదేశం. ఆ టెస్ట్ చేయడానికి ఫెసిలిటీ ఓన్లీ భోపాల్లో ఉంది. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో బర్డ్స్ మోర్టాలిటీ కనపడితే దాన్ని బర్డ్స్ తీసుకెళ్ళి భూపాల్లో చూపిస్తే వాళ్ళు హై ప్యాథోజన్ ఉన్నట్టు వాళ్ళు నిర్ణయించారు. ఆ హై ప్యాథోజన్ వల్ల మనకు ఇమీడియట్గా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ బార్డర్స్ అన్ని క్లోజ్ చేసి ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం స్టేట్ అంతా కూడా వాళ్ళ వెటనరీయన్స్కి అలర్ట్ చేశారు. మనం ఇక్కడ ప్రతిరోజు కూడా ఆల్మోస్ట్ వాళ్ళు శాంపుల్ తీస్తున్నారు, ఫామ్కి వెళ్తున్నారు, ఫామ్లో చెక్ చేస్తున్నారు. మన ఉద్దేశానికి ఇప్పటిదాకా తెలంగాణ స్టేట్లో ఎక్కడ కూడా మనకేమి బర్డ్ ఫ్లూ దాఖలు కాలేదు. మోర్టాలిటీ ఏమన్నా ఫామ్లో కనపడ్డా అది బేసిక్గా న్యూ క్యాసిల్ అంటాము. న్యూ క్యాసిల్ అంటే ఏమన్నా దానికి కారణం ఉండదు చెప్పేసి బర్డ్ ఫ్లూ మనకేమి లేదు. ఓకే, ఒకవేళ నిజంగా ప్రాంతాలు ఫర్ ఇన్స్టెన్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి గుడ్లు కోళ్ళు వచ్చాయన్నా లేకపోతే ఇంకెక్కడి నుంచి అని అనుకుంటే మన వంట చేసే విధానము చాలా తేడా అండి. బయట దేశాల్లో కోల్డ్ కట్స్ అని తింటారు, అలా కాకుండా మన దగ్గర ప్రతి కూడా ఉడికించి లేకపోతే డీప్ ఫ్రై చేసి తింటాం. ఈ వైరస్ 74 డిగ్రీస్ దాటిన తర్వాత బతకలేదు. అది సిడిసి వాళ్ళు, WHO వాళ్ళు వీళ్ళంతా కూడా కన్ఫర్మ్ చేశారు. మన వంట చేసే విధానం లోపల ఎక్కడ కూడా మనకు ఏ రకం కూడా దీనికి మనుషులకు ఇబ్బంది అయ్యే ఇది లేదు. సో బికాస్ వీ కెన్ కంఫర్టబుల్ ఈట్, ఏ రకమైన దాని సంకోచం ఉంచుకోవాల్సిన అవసరం లేదు. బాయిల్డ్ ఎగ్స్ అయినా సరే లేకపోతే చికెన్ అయినా సరే హ్యాపీగా అందరూ కూడా తీసుకోవడానికి వీ కంప్లీట్లీ రికమెండ్. చాలా కోళ్ళు చనిపోతూ ఉన్నాయి అన్నప్పుడు ఆ పౌల్ట్రీ ఫామ్ వాళ్ళు జనరల్గా జాగ్రత్తలు అంటే ఏం తీసుకోవాలి అసలు ఇలా ఇన్ఫెక్ట్ అవ్వకుండా, బర్డ్ ఫ్లూ అనేది ఆ బర్డ్స్కి రాకుండా? ఇప్పుడు మీరు మొత్తం పాపులేషన్ తీసుకుంటేనండి, మన తెలంగాణలో దాదాపులో 9 కోట్ల బర్డ్స్ ఉన్నాయి, అలాగే ఆంధ్రలో దాదాపులో 10 కోట్ల కోళ్ళు ఉన్నాయి. వారు మినిస్టర్ చెప్పినట్టుగా ఈ 10 కోట్లలో ఒక 5 లక్షల వరకు వాళ్ళు మోర్టాలిటీగా గుర్తించారంటే చాలా స్మాల్ ప్రపోర్షన్. 5 lakhs అంటే మనకు నంబర్ కనిపించకూడదు. 5 lakhs అండ్ టోటల్ పాపులేషన్ ఆఫ్ 10 crores ఇస్ నాట్ రియలీ మచ్. కానీ ఈ మోర్టాలిటీ కూడా మీరు తీసుకుంటే జనరల్గా కంట్రీ బర్డ్స్లోను లేకపోతే డక్స్లోను ఇటువంటి దానిలో రిపోర్ట్ చేస్తున్నారు. ఆర్గనైజ్ ఫార్మ్స్, స్పెషల్ లేయర్ ఫార్మ్స్ ఎక్కడ కూడా ఉండదు. ఎందుకంటే ఆర్గనైజ్ ఫార్మ్స్ వల్ల చాలా బయోసెక్యూరిటీ ఉంటుంది. ఎవరైనా అక్కడ ఫామ్కి వెళ్ళాలని కానీ బయట గేట్ దగ్గరే మీకు ఫుట్ పాత్ ఉంటుంది. ఫుట్ బాత్ లోపల అంటే దానిలో ఫినైల్ నీళ్ళు ఉంటుంది. మనుషులు వెళ్ళినప్పుడు అక్కడ కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. అలాగే ఫుట్వేర్, మనం వేసుకున్న ఫుట్వేర్ వదిలేసి ఆ ఫామ్లో ఉన్న ఫుట్వేర్ వేసుకుని వెళ్ళాలి. జనరల్గా బయట వాళ్ళు ఎవరిని రానివ్వరు. ఎవరన్నా వాళ్ళకి అవసరం ఉందనుకుంటే డాక్టర్ లాంటి వాళ్ళు వస్తారు. సో కంప్లీట్గా బయోసెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ కూడా అక్కడ మనకి ఏ రకమైన కూడా ఇన్ఫెక్షన్ రావడానికి అవకాశం లేదు. కానీ ఫామ్స్లో ఎక్కడన్నా వచ్చినప్పుడు మాత్రం ఇమీడియట్గా వారు లోకల్ డాక్టర్ని సంప్రదించి దానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నా లేకపోతే వ్యాక్సిన్స్ అన్నా తీసుకుని జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా ఫామ్లో ప్రాబ్లం ఉండదు. ఫర్ ఇన్స్టెన్స్ మన బ్యాబ్కాక్ బ్రీడ్ తీసుకుంటేనండి, ఒక 52 వారాల దాదాపులో 330 గుడ్లు పెడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఒక మిషన్ లాగా రోజుకో గుడ్డు పెడుతుంది. అది ఎటువంటి పరిస్థితిలో ఇస్తుందంటే మంచి ఆరోగ్యం ఉన్నప్పుడే కోడికి దానికి మనకి ఇవ్వాల్సిన దాణా లోపల వైటమిన్స్, మినరల్స్ అన్నీ ఇచ్చినప్పుడే ఆ రకమైన ఆరోగ్యంగా ఉండే ఆ ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి కూడా ఉన్న అన్ని ఫార్మ్స్ కూడా మినిమం 310 నుంచి 315 గుడ్లు తీసుకుంటారు. కాబట్టి అన్ని కోళ్ళు కూడా చాలా జాగ్రత్తగా
ఆరోగ్యంగా ఇమ్యూనిటీ హై లెవెల్లో ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ మోర్టాలిటీ ప్రాబ్లం ఉండదు. ఓన్లీ బికాస్ ఆఫ్ వెదర్ స్ట్రెస్ కొంత మీకు మోర్టాలిటీ కనపడచ్చు. బట్ ఐ థింక్ కన్జ్యూమర్ నీడ్ నాట్ వరీ. అటువంటిది ఏమన్నా ఉంటే ముందు మా ఫార్మ్స్లో కలపడాలి. మా ఫార్మ్స్లో ఎక్కడ కూడా లేబర్కి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. కాబట్టి డజంట్ కమ్ టు ద హ్యూమన్ బీయింగ్స్. ప్లీజ్ బీ రెస్ట్ అష్యూర్డ్. బాయిల్ చేసి తింటే మాత్రం గుడ్ల కన్నా సరే, అలాగే చికెన్ ఫ్రై లాంటివి ఏమైనా చేసుకుంటే మనకు 100 degrees దాటి అవుతుంది కాబట్టి ఏ రకమైన కూడా మనకు ఇబ్బంది ఉంటుంది అనుకో. ఓకే. ఈ బర్డ్ ఫ్లూ సోకితే ఆ బర్డ్ అనేది ఎన్ని రోజుల్లో అది అనారోగ్యానికి గురయ్యి మనకి తెలుస్తుంది, దాని సిమ్టమ్స్ తెలుస్తాయి? ఫ్లూ సిమ్టమ్స్ అంటే దీనిలో అన్నారు కదా, లో ప్యాథోజన్ ఉంటుంది, హై ప్యాథోజన్ ఉంటుంది కదా. లో ప్యాథోజన్ ఉన్నప్పుడు ఎక్కువగా దానికి మనకు మోర్టాలిటీ కనపడదండి. దానికి కూడా కొంత ప్రొడక్షన్ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90% ప్రొడక్షన్ వస్తుంది, తగ్గి మీకు ఏమన్నా 85-70% వస్తుంది. మళ్ళీ ఒక వారం 10 రోజుల తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది, మోర్టాలిటీ ఉంటుంది. అదే హై ప్యాథోజన్ వచ్చినప్పుడు ఒక 4 రోజుల నుంచి 5 రోజుల లోపల మోర్టాలిటీ కనపడి ఫామ్ మిగతా కోళ్ళకు సెట్ అవుతుంది. బ్రాయిలర్ కోళ్ళకి మంచి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది, అంటే దానికి వ్యాక్సిన్ వేయడము అలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటారా? మంచి ఫుడ్ ఇవ్వడము అట్లా ఉంటుందా? ఫస్ట్ అంటే సెలక్షన్ ఆఫ్ ద బ్రీడ్. అంటే బ్రీడ్లో మన జెనెటిక్స్ లోపల వాళ్ళకి తీసుకోవాల్సిన జాగ్రత్త తీసుకొని మంచి ఏవైతే మీకు 40 రోజుల్లో 2.2 kilos వచ్చే బాడీ వెయిట్ లాంటి బ్రీడ్ని డెవలప్ చేసి ఫార్మర్కి సప్లై చేస్తారు. 2 దానా, కోడికి కావాల్సిన ప్రోటీన్స్ అనండి, లేకపోతే కార్బోహైడ్రేట్స్ అనండి, వైటమిన్స్ అండి, మినరల్స్ అండి, ఇవన్నీ కూడా దానికి కావాల్సిన మోతాదులో రోజు ఫీడ్. మనం మనుషుల్లో అంత జాగ్రత్త తీసుకోవచ్చు, కానీ కోళ్ళకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని దానికి దానాలు ఇస్తారు. 3 వ్యాక్సిన్స్ జనరల్గా కనపడే ప్రాబ్లమ్స్, అది న్యూకాసిల్ కావచ్చు, లేకపోతే గంబోర్ కావచ్చు, ఇటువంటి దానికి కావాల్సిన వ్యాక్సిన్స్ కూడా ముందుగానే వాళ్ళకు సిస్టమాటిక్ ఇస్తారు. ఇది కాకుండా ఈ మధ్య ఫార్మ్స్ అన్నిటికి కూడా కంపెనీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు కాబట్టి వాళ్ళకి సూపర్విజన్ ఆల్మోస్ట్ డైలీ ఒక సూపర్వైజర్ వెళ్ళి డాక్టర్ వెళ్ళి చెక్ చేస్తుంటారు. అన్యూజువల్ మోర్టాలిటీ కనపడుతుంది. అంటే జనరల్గా మా ఉద్దేశంలో వారానికి 0.2 నుంచి 0.5 మోర్టాలిటీ కనపడచ్చు. అంతకంటే ఎక్కువ మోర్టాలిటీ ఉంటే వెంటనే డాక్టర్స్ వెళ్ళి దాన్ని పోస్ట్ మార్టం చేసి దానిలో ఏమన్నా రోగ లక్షణాలు బట్టి ట్రీట్మెంట్ ఇమ్మీడియట్గా తీసుకుంటారు. అటువంటిది ఏమన్నా ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఒక 10 నుంచి 15 రోజులు దాన్ని మార్కెట్లో ఇవ్వకుండా దాన్ని ఉంచి ఆ యాంటీబయాటిక్ రెసిడ్యూస్ తగ్గిన తర్వాత అప్పుడు దాన్ని మార్కెట్ చేస్తాం. ఓకే, అదే ఇప్పుడు చెప్తూ ఉంది ఏంటంటే కోస్టల్ ఏరియాలో ఉంది, మనం ఇప్పటివరకు ఇంపోర్ట్ చేసుకొని ఉంటాం కదా, సో నిన్నటి వరకు వచ్చి ఉంటాయి కదా, సో ఆ బర్డ్స్ ఏమైనా ఉన్నాయా, లక్షణాలు ఏమైనా కనిపించాయా అన్నట్లు అడుగుతున్నాం. ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 10-12 days నుంచి మన బార్డర్ దగ్గర సీల్ చేశారు. ఓకే, ఇటుపక్క కర్నూలు సైడ్ దగ్గర సీల్ చేశారు, అట్లాగే ఇటుపక్క విజయవాడ సైడ్. ఎందుకంటే ఈ 2 సైడ్ నుంచే మన వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు. 2 పక్కలు కూడా సీల్ చేసి అక్కడి నుంచి కోల్డ్ ఏం రావట్లేదు. మన దగ్గర నుంచి కూడా అక్కడ ఏమన్నా పెడుతున్నా కానీ మళ్ళీ వెహికల్స్ వచ్చినప్పుడు దాన్ని సర్వీసింగ్ అట్లా చేయించుకొస్తున్నారు. నేను అనుకోవడం కోల్డ్ అక్కడి నుంచి రాకపోవచ్చు, జనరల్గా జాగ్రత్త తీసుకుంటున్నారు. కానీ మిగతా ట్రక్స్ గట్రా వస్తున్నప్పుడు ట్రక్స్ని క్లీన్ చేసి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఎక్స్ట్రా ప్రికాషన్స్ ప్రాబ్లమ్ తీసుకోవాలంటే మనదే కాకుండా జనరల్గా హైవేస్ ఉన్నాయనుకోండి, ఆ హైవేస్ నుంచి అక్కడ నుంచి వస్తున్నప్పుడు కొంతవరకైనా వైరస్ పికప్ చేసి అక్కడి నుంచి ఇక్కడ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వెహికల్స్ కూడా కొంతవరకు క్లీనింగ్ చేసి తీసుకుంటే, స్పెషల్లీ మా ఫార్మ్స్లో జాగ్రత్త పడతాము. కానీ వెహికల్ జనరల్గా స్పెషల్లీ ఏవైతే కోళ్ళు గుడ్ల లారీలు వచ్చే వెహికల్స్ ఉన్నాయో దాన్ని కొంతవరకు క్లీన్ చేసి తీసుకుంటేనే బెటర్. అంటే పౌల్ట్రీ ఫామ్లో చాలా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళకి ఇది, అంటే వాళ్ళు చికెన్ తినకున్నా కానీ వస్తుందా ప్రాబ్లం అంటూ వస్తే? ఎవరైతే 24/7 షెడ్లో ఉండి కోళ్ళతో డీల్ చేస్తారో వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ అన్నది సోకాలి. ఇంతవరకు 1993లో ఫస్ట్ టైం మనకు వియట్నాంలో కూడా కనపడింది. ఆల్మోస్ట్ దాదాపులో 30 ఏళ్ళు అయిపోయినా కానీ ఇప్పుడు కూడా ఒక్క మనిషికి కూడా బర్డ్ ఫ్లూ లాంటి సూచనలు ఏవి కనపడలేదు, ఎక్కడ కూడా సిమ్టమ్స్ కనపడలేదు. సో ఐ థింక్ బర్డ్ ఫ్లూ హ్యూమన్ బీకి వస్తున్నది ఇప్పటివరకు అయితే కాలేదు. కాబట్టి ఇటువంటి భయము సంకోచం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఎలాంటి లక్షణాలు ఉంటాయి సార్ బర్డ్ ఫ్లూ వస్తే మనుషులు? బర్డ్ ఫ్లూ అని కాదండి, జనరల్గా ఫ్లూ సిమ్టమ్స్. ఇప్పుడు మనకు హ్యూమన్ బీయింగ్స్లో మీకు జ్వరం అంటే H1N1 అంటారు, అదే బర్డ్ ఫ్లూ అంటే H5N1 అంటారు. ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్జా వైరస్లు. మనకు హ్యూమన్ బీయింగ్స్కి వచ్చే ఇన్ఫ్లుయెన్జా ఒక టైప్ అయితే కోళ్ళకు వచ్చే టైప్ ఇంకో టైప్. సిమ్టమ్స్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి, జ్వరము, దగ్గు, అటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. మనకి చూసింటారు కరోనా అప్పుడు చాలామందికి దగ్గు రావడం అన్నా, లేకపోతే ఎక్కువ రోజులు తీసుకోవడం, వారం 10 రోజులు తీసుకున్నా, అదే సిమ్టమ్స్ దీనిలో కూడా ఉంటాయి. కానీ ఇంతవరకు హ్యూమన్ బీయింగ్స్ రాలేదు కాబట్టి నార్మల్ ఫ్లూ టైప్ సిమ్టమ్స్ ఉండొచ్చు, అంతే తప్పించి బర్డ్ ఫ్లూకు వేరేగా ఏమి ఉండదు. బర్డ్ ఫ్లూ వరకు ఎవరికి కూడా ఏమీ హాని జరగలేదు. అసలు చికెన్లో గుడ్డులో ఉన్న పోషకాలు అంటే ఏంటి, ఒక 2 మాటల్లో? చాలా మంచి ప్రశ్న అడిగారండి.
ఇప్పుడు మనకు చాలా కాలాల నుంచి అలవాటు ఏంటంటే స్పెషల్లీ ఇండియన్స్కు ఎక్కువ మనకు కార్బోహైడ్రేట్స్ తింటాం. ఎందుకంటే ఇది డెవలపింగ్ కంట్రీ కాబట్టి మనకు మొదటి నుంచి కూడా అంటే రైస్ ప్రాంతాలు బట్టి లేకపోతే గోధుమ రొట్టె అటువంటి ఎక్కువ తినేసి ప్రోటీన్స్ మనం తక్కువ తింటాం. అందుకే మన హైట్ తక్కువ ఉంటుంది, పిల్లలు కూడా కొంతవరకు హైట్ తక్కువ ఉంటుంది. మనకి సైంటిఫిక్ ఏమంటానంటే మీరు ఒక కిలో బాడీ వెయిట్ అంటే హ్యూమన్ బీయింగ్స్ ఉండడానికి 1 గ్రామ్ ప్రోటీన్ తినాలి. అంటే ఒక 60 కిలోల బాడీ వెయిట్ ఉంటే 60 గ్రామ్ ప్రోటీన్ డైలీ తినాలి. అప్పుడు కానీ మీకు ఆ అమినో యాసిడ్స్ వల్ల బాడీ డెవలప్మెంట్ అయినా సరే, మైండ్కి అయినా సరే యాక్టివ్ అని రావాలంటే, ప్లస్ ఇమ్యూనిటీ రావాలంటే అమినో యాసిడ్స్ మీకు కావాలి. అమినో యాసిడ్స్ ఇండైరెక్ట్లీ ప్రోటీన్స్. మనం ప్రోటీన్స్ తక్కువ తింటూ కార్బోహైడ్రేట్స్ తింటాం. అది మార్పు వచ్చి ఇప్పుడు ఈ మధ్య పిల్లలందరూ కూడా అంటే యంగ్స్టర్స్ అందరూ కూడా ప్రోటీన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. జిమ్కి వెళ్ళినా కానీ ప్రోటీన్ తినమన్నా, ఎగ్స్ అయినా కానీ, చికెన్ అయినా కానీ ఇటువంటి తీసుకుంటారు. డ్యూరింగ్ కరోనా టైంలో ప్రతి డాక్టర్ కూడా మీకు ఇమ్యూనిటీ కావాలంటే ఖచ్చితంగా వెజిటేరియన్స్ గుడ్లు తీసుకోండి, నాన్ వెజిటేరియన్ చికెన్ తీసుకోండి అని అడ్వైజ్ చేసి, ఈవెన్ హాస్పిటల్ కూడా 3 పూట్ల ఎగ్స్ అన్నా చికెన్ అని ఇచ్చేవాళ్ళం. అలాగే ప్రోటీన్స్ మీకు బెస్ట్ ఐడియల్ ఫార్మ్ ఇస్ ఐదర్ దాల్ తీసుకోవచ్చు, కందిపప్పు శనగపప్పులు అటనే తీసుకోవచ్చు, లేకపోతే అనిమల్ ప్రోటీన్స్లో మీకు వైటమిన్ D3 వైటమిన్ B12 ఉంటాయి. కాబట్టి ఎవరైతే నాన్ వెజిటేరియన్స్ ఉన్నారో ఖచ్చితంగా గుడ్లు చికెన్ తింటే వారి బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీ వారికి. ఇది వెంకీస్ ఎగ్స్లో చాలా ఎక్కువ స్పెషాలిటీస్ ఉన్నాయి, పోషకాలు ఉన్నాయి అంటున్నారు. ఇది ఏంటండి? బేసిక్గా అండి వెంకీస్ అన్న కంపెనీ మాది ఎస్టాబ్లిష్ డాక్టర్ బివి రావు గారు, హూ ఈజ్ ద ఫౌండర్ చైర్మన్, కాల్డ్ ఆఫ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ పౌల్ట్రీ ఆఫ్ ఇండియా. వారు 1970లో ఇండియాలో ప్రోటీన్ దొరకట్లేదు, అందుకే మాల్ న్యూట్రిషన్ వల్ల పిల్లలంతా స్టంటెడ్ గ్రోత్ ఉంది, మన దేశంలో చాలా దానికి ఫ్యూచర్ ఉన్న ఉద్దేశంతో పౌల్ట్రీ అప్పుడు ఏంటంటే ప్రతిదీ ఇంపోర్ట్ చేసుకున్నాడు. అసలు పౌల్ట్రీ ఉండేదే తక్కువ, దానికి ఇంపోర్ట్ చేసుకున్నాడు. అలా కాకుండా మనకు టోటల్ సెల్ఫ్ సఫిషియన్సీ కావాలి అనే ఉద్దేశంతో అన్నీ కూడా ఇండిజినియస్గా డెవలప్ చేశారు. బ్రీడ్ అనండి, వ్యాక్సిన్స్ అనండి, ఎక్విప్మెంట్ అన్నీ కూడా చేశారు. వారి ఉద్దేశం అంటే టోటల్ పౌల్ట్రీ సపోర్ట్. ఎవరైనా ఎంటర్ప్రెనర్ పౌల్ట్రీ స్టార్ట్ చేయదలుచుకుంటే మా ఆఫీస్కి వస్తే రైట్ ఫ్రమ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ టు మార్కెటింగ్ ఆఫ్ ఎగ్స్ ఆర్ చికెన్ ఇవ్వగలగాలనే ఉద్దేశంతో వెంకటేష్ ఎస్టాబ్లిష్ చేశారు. మా బ్రీడ్ బ్యాప్కాక్ అనేది గుడ్లు పెట్టే కోళ్ళు, అలాగే వెంకాప్ అనేది బ్లాజర్ కోళ్ళు. ఈ 2 కోళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 75% మార్కెట్ షేర్ మా దగ్గర ఉంది. బేసిక్గా ఇండియాలో పౌల్ట్రీ అంటే వెంకటేష్ అంటే పౌల్ట్రీగా ఉంటుంది. ఎవరికైనా అంటే డాక్టర్ సర్వీసెస్ అన్నా సరే, లేకపోతే వారికి ఏ రకమైన మార్కెటింగ్ సర్వీస్ అయినా సరే, లేకపోతే బ్యాంక్స్కి వెళ్ళి బ్యాంక్స్ వాళ్ళతో మాట్లాడడం, లోన్స్ ఇప్పించినా సరే, అన్నీ కూడా మేము కంప్లీట్గా వాళ్ళకు సదుపాయాలు ఏర్పరచుకునే ప్రయత్నం చేస్తాం. సో బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో అందరూ భయపడుతూ ఉన్నారు. చికెన్ తినాలా, ఎగ్స్ తినాలంటే భయపడుతూ ఉన్నారు. బర్డ్ ఫ్లూ వస్తుందని కూడా భయపడుతూ ఉన్నారు. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీరు చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం. చికెను, గుడ్లు భయం లేకుండా తినొచ్చు. సో పర్టికులర్గా మన ఇండియన్ కుకింగ్ స్టైల్కి అది అసలు అలాంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అసలు వచ్చే ఛాన్సే ఉండదు. సో ఇంకా అక్కడ నుంచి బయట స్టేట్స్లో ఉంది కాబట్టి గవర్నమెంట్ దానికోసం చర్యలు తీసుకొని ఇంకా ఇంపోర్ట్ చేసుకోకుండా ఉంటే మంచిది. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.